ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ని నిలిపేయాలంటూ పౌర హక్కుల సంఘాలు ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య గారు ఉన్నారు. ఏంటి మేడం ఆపరేషన్ కగార్ని నిలిపేయాలంటున్నారు, ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఈరోజు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఈ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి, ఆదివాసీలపై రాజ్యహింసని నిలిపివేయాలి అనే డిమాండ్ మీద చేస్తున్నామండి. ఎందుకంటే మధ్య భారతంలో మనం చూస్తున్నాం, ఇవాళ వేలాది మందిని చంపేస్తూ పోయారు. ఆదివాసీలపై అంతిమ యుద్ధం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, అమిత్ షా ప్రకటించాడు. 2026 మార్చి నాటికల్లా ఈ యుద్ధాన్ని ముగిస్తాం, ఏరి పారేస్తామంటే ఈ ఆదివాసీలు ఎవరు? ఈ ఆదివాసీల మీద యుద్ధం చేయడానికి వీళ్ళకి ఎవరిచ్చారు ఎజెండా? అంటే వీళ్ళే ప్రకటించుకుంటారా? ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదని కార్పొరేట్లకు దోచిపెట్టడానికి యుద్ధం ప్రకటించారా? ఎందుకు? మీరు నక్సలైట్లు ఎప్పటి నుంచో ఉన్నారు. నక్సలైట్లు ఉన్నందువలన మీకు ఖనిజ సంపదను దోచేయడానికి వీలు కాలేదు కాబట్టి వాళ్ళ నక్సలైట్లను ఏరిపారేస్తాం, వాళ్ళకు అండగా ఉన్న ఆదివాసీలను ఏరిపారేస్తామని మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ కొత్త కాదు నక్సలిజం, 67లో పుట్టింది ఈ దేశంలో. నక్సల్బరీ అనేది 67 నుంచి కొనసాగుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ అమిత్ షా నక్సలైట్ల భుజాల మించి తుపాకులు పేల్చుకుంటూ కార్పొరేట్ల కోసమే ఇది చేస్తున్నారు, అడవిని దారాదత్తం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలని జాతుల మధ్య చిచ్చు పెట్టి ఈశాన్య రాష్ట్రంలో ఎట్లా అయితే వాళ్ళు అక్కడ మొత్తం కార్పొరేట్ల పరం చేశారు, ఇవాళ దండకారణ్యాన్ని మొత్తం మధ్య భారతాన్ని అట్లా చేయాలనుకుంటున్నారు. అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఆదివాసీల హక్కుల హననం జరుగుతుంది. ఆదివాసీల జీవితాలతో వాళ్ళ మీద తీవ్రమైన రాజ్యహింసను ప్రయోగిస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా చేస్తున్నారు. ఈ హక్కుల ఇప్పటికే ప్రకటించింది త్వరలో నక్సల్ రహిత భారతదేశంగా చేస్తామని చెప్తున్నారు. మరోపక్కన మావోయిస్టులేమో శాంతి చర్చలకు రెడీ అని చెప్పేసి మావోయిస్టులు కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు మావోయిస్టులు ముందుకు వచ్చి శాంతి చర్చలకు మేము సిద్ధమన్నారు. నిజంగా వీళ్ళకి ఈ దేశంలో ఆదివాసీలు మనుషులు ఒక రాజకీయ అభిప్రాయం కలిగిన వాళ్ళకి ప్రజాస్వామ్యం ఉంది. నక్సలైట్లకు కూడా నక్సలిజం అనేది ఒక సిద్ధాంతం, ఒక సైద్ధాంతిక రాజకీయ దృక్పథంతో పనిచేస్తున్న వాళ్ళని ఏరిపారేస్తామని ప్రకటించడమే అది అప్రజాస్వామికం. అప్రజాస్వామికమైన పోకడలతో పోతూ ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, మేము చర్చలు జరుపుతామని వాళ్ళు ముందుకు వస్తే స్పందించాల్సిన బాధ్యత పాలక వర్గాల మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ తుపాకులు వాటిని ముందే ఇచ్చేయాలి, ఇవన్నీ ఆయుధాలు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నిజానికి గతంలో అనేక దేశాల్లో శాంతి చర్చలు జరిగాయి, సీజ్ ఫైర్ అనేది జరిగింది. ఇక్కడ కూడా భారతదేశంలో కూడా సీజ్ ఫైర్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ స్పృహ ఏంటి, వాళ్ళ అవగాహన ఏంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు ఉంటుంది. అది మరిచి ఇవాళ రాజ్యాంగం మాకు అక్కర్లేదు, ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవించాం, మాది మనువాద రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాం అన్నట్లుగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చర్చలు జరపాలి, రాజకీయంగా పరిష్కారాన్ని వెతకాలి. అంతవరకు కూడా ఆదివాసీల మీద యుద్ధం చేసి ఏదన్నా ఉంటే నీ నక్సలిజం ఉందా, మావోయిస్టులు ఉన్నారా, చర్చించుకోండి, మాట్లాడుకోండి. కానీ ఆదివాసీలని పొట్టన పెట్టుకునే హక్కు మీకు లేదు. వాళ్ళు జీవించే హక్కును హరించేటువంటి పనిలోకి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళకూడదు. ఆదివాసుల ముసుగులో మావోయిస్టులు రెచ్చిపోతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఆదివాసుల ముసుగులో ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు, సహించేది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆదివాసీల ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఒక రాజకీయ సిద్ధాంతంతో పనిచేస్తున్నారు, ఒక సైద్ధాంతిక దృక్పథాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు, ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నారు. వాళ్ళకి ప్రణాళికలు ఉన్నాయి, పంథాలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి. ఇది మా కార్యక్రమం వాళ్ళు చెప్పుకుంటున్నారు. చర్చించండి, మీరు రాజకీయంగా ఎదుర్కోండి. అందుకని అక్కడ పుట్టిన పసిపిల్లల్ని, అంటే ఆ చిన్న పిల్లలు, ఇవాళ 2 నెలల బాబు కూడా మీ కాల్పుల్లో చనిపోయినాడు. మీ డ్రోన్స్ తోటి వీళ్ళు వేసే బాంబులతో పసిపిల్లలు సైతం చనిపోతున్నారు. గాజాలో స్కూళ్ళ మీద, హాస్పిటళ్ళ మీద బాంబులు పడుతున్నాయి, దండకారణ్యంలో కూడా పడుతున్నాయి. గాజాకి దండకారణ్యానికి తేడా ఏంటి చెప్పండి? ఇజ్రాయెల్ వాడు కూడా అదే చెప్తాడు. అంటే
జీవితం అంతా కూడా భారత ప్రభుత్వం పాలస్తీనాకు సపోర్ట్ చేసింది, కానీ ఈరోజు వీళ్ళు ఇజ్రాయెల్కి చేస్తున్నారు. అట్లాగే యుద్ధం చేస్తూ యుద్ధం ప్రకటించామని చెప్తూ వీడికి ఎవరిచ్చారు యుద్ధం ప్రకటించే అవకాశం? సొంత ప్రజల మీద, మూలవాసుల మీద, ఆదివాసుల మీద ఆఖరి యుద్ధం అని, అసలు యుద్ధం అని పేరు పెట్టడమే తప్పు. మళ్ళీ దానికి ఒక ఆఖరి యుద్ధం అని చేర్చడం అది ఇంకా అమానవీయం. కాబట్టి ఈ స్థితిలో యుద్ధము కాదు, ఇది యుద్ధం చేసే హక్కు వీళ్ళకి లేదు. ఇది ఊచకోత అంటారు దీనికి. యుద్ధం అనే పేరు కాదు, యుద్ధం అంటే ఇరుపక్షాలు చేస్తాయి, కానీ ఇక్కడ ఊచకోత జరుగుతుంది. ఆ ఊచకోతలు నిలిపివేయాలి. మానవ హక్కుల స్పృహ ఉన్న ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ఈ ఊచకోతల్ని, మానవ హక్కుల హననాన్ని ప్రశ్నించాలి, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దేశాభివృద్ధికి అటు మావోయిస్టులు కానీ ఇటు నక్సలైట్లు కానీ అడ్డం పడుతున్నారు, అందుకే ఏరువేత కార్యక్రమం స్టార్ట్ చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. వాళ్ళు చెప్పే మాటలు మీరు కూడా అదే మీడియా ఆలోచించకుండా అదే మాట్లాడడం చాలా అన్యాయం అండి. దేశాభివృద్ధికి కార్పొరేట్ల దోపిడీ అడ్డం. అంబానీ ఓవర్ నైట్, ఆదాని ఓవర్ నైట్. 10 ఏళ్ల క్రితం ఆదాని దేశంలో ఎవడు తెలియదు. కాబట్టి దేశాభివృద్ధికి నష్టం కలిగిస్తుంది ఆదానీలు. అడ్డంగా పోయి అన్ని మొత్తం పోర్టులు, ఎయిర్పోర్టులు, షిప్ యార్డ్లు అన్నీ అప్పచెప్పి అందులో మాదక ద్రవ్యాలని రవాణాలు చేస్తూ దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది వాళ్ళు. ఆదాని పోర్టుల్లో ఇవాళ కుప్పల డ్రగ్స్ వస్తున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ దేశాభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరు? మన బ్యాంకుల్ని ఎగవేసి మొత్తం కోట్లు దండుకుంటున్నటువంటి ఎందరో దోపిడీదారులు, ఎందరో కార్పొరేట్లను పక్కన పడేసి వీళ్ళు ఏం చేస్తారు? మహా అంటే అడవిలో ఉంటారు. అంటే వీళ్ళ దృష్టిలో ఆ ఖనిజ సంపద కార్పొరేట్లకు దోపిడీ చేసి ఇస్తే అది అభివృద్ధి. ఇవాళ పాలకులకు అభివృద్ధి నమూనా అంటే ఏంటి అంటే ఖనిజ సంపదని దోపిడీ చేయడం, దోపిడీకి అవకాశం కల్పించడం అభివృద్ధి. అభివృద్ధి అంటే కార్పొరేట్ల అభివృద్ధి. అది అసలు మేము అభివృద్ధిగా గుర్తించట్లా. అభివృద్ధి అంటే నువ్వు జంగల్లో చేసే అభివృద్ధి, ఆదివాసుల్ని భాగస్వామ్యం చేయాలి. ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి, ప్రజల్ని భాగస్వామ్యం చేసేది అభివృద్ధి. ప్రజల భాగస్వామ్యంతో జరిపేటువంటి అభివృద్ధిని అభివృద్ధి అంటారు. ఇక్కడ బిహెచ్ఎల్, ఐడిపిఎల్, హెచ్ఎంటి, ఈసీఎల్ కంపెనీలు పెట్టారు. ప్రజల దగ్గర భూములు తీసుకున్నారు, కంపెనీలు పెట్టారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అది అభివృద్ధి అంటారు. ఇది వాళ్ళు చేసేది దోపిడీ అంటారు. కార్పొరేట్లకి దేశాన్ని దోచిపెట్టే బీజేపీ పాలకులు ఒక అబద్ధాలు మాట్లాడుతుంటే అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీడియా మీద కూడా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఫైనల్గా ఆపరేషన్ కగార్ని నిలిపేయాల్సిందే, లేదంటే కార్పొరేట్ శక్తులకు మాత్రమే బీజేపీ ప్రభుత్వం కూడబెడుతుంది. నిజంగా దమ్ముంటే కార్పొరేట్ శక్తులు ఏదైతే దేశ అభివృద్ధికి అడ్డం పడుతున్నాయో వాళ్ళకి సంబంధించి కట్టడి చేయాలని, కానీ లేకపోతే ఆదివాసీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టద్దు. ఇప్పటికే మావోయిస్టులు శాంతి చర్చలకు కూడా వాళ్ళు సిద్ధమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలకు పోకుండా మావోయిస్టులతో చర్చలు జరిపి ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళతో చర్చలు జరిపి వారికి సంబంధించిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి పిఓడబ్ల్యూ సందేహ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.